ఏవండి ఏవండి ఏంటి ప్రియా? బుక్స్ కొనాలండి. బోల్డ్ అంత డబ్బు కావాలి కదండి. థ్యాంక్ యూ. పాత ఎక్కడా? లేడు. ఉన్నాడా లేడా? లేడని చెప్తున్నాం కదా. తప్పకుండా. ఏమండి మళ్ళీ ఏంటి ప్రియా? డ్రెస్లన్నీ పాత పడిపోయాయండి. అవి వేసుకొని వెళ్తే నా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు. మా నాన్నని అడిగితే అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చెడ్డీలు చూపించి నా వల్ల కాదంటున్నాడండి. ఓ నో నో. 3000 డ్రెస్ కి లేబుల్ మార్చి 1000 రూపాయల లేబుల్ పెట్టినా బిల్లు మాత్రం 3000 ఇచ్చాడండి షాప్ వాడు. అవును, అందరు నాలా ఉండరు కదా. ఎవరైనా నన్ను పిలిచారా? లేదు. లేదురా. లేదా? రే, ఇప్పుడు నా ఫోన్ ఏమైనా మోగిందా? లేదు నాయనా, లేదు. లేదా? ఏ సౌండ్ వినిపించలేదు. అది ఏ పిలుపు వినిపించలేదు. ఏ సౌండ్ వినిపించలేదా? ఏ పిలుపు వినిపించలేదా? ఏరా, నేనన్నా ఇబ్బంది పెడుతున్నాను మిమ్మల్ని? అరే బాసు, మాకు క్లారిటీ కావాలరా. ఏ విషయంలో? నీ విషయంలో. దేని గురించి? ప్రియా గురించి. ప్రియా ఒక అమాయకురాలు, డాక్టర్ కావాలన్న ధ్యేయంతో పట్టుదలతో చదువుతున్న ఒక మెడిసిన్ స్టూడెంట్. నిద్రొస్తుంది. గుడ్ నైట్. తలుపు ఎవరు కొట్టకపోయినా కొట్టినట్టు అనిపిస్తుంది. ఎవరు పిలవకపోయినా పిలిచినట్టు అనిపిస్తుంది. ఫోన్ ఎవరు చేయకపోయినా చేసినట్టు భ్రమపడుతున్నావు. ప్రియా బుక్స్ కోసం టీవీ అమ్మేశావు. బట్టల కోసం బీరువా అమ్మేశావు. ఇంకేమన్నా అమ్ముదాం అనుకుంటే ఏం మిగలలేదు, మేం తప్ప. మిమ్మల్ని ఎవడుకుంటాడు రా? లాజిక్ లొద్దు, నిజం చెప్పు, ఏంటిదంతా? ఏముంది? మీ ఇద్దరి మధ్యన ఏముంది? తలుపు ఉంది, గ్యాప్ ఉంది. కాదు, లవ్ ఉంది.